ఇది నిజం, మనం డాక్యుమెంట్తో సహా చూపిస్తున్న నిజం, ఆల్రెడీ మాధ్యమంలో వచ్చింది సార్. ఇది ఖాతా నెంబరు 833, ఖాతా నెంబరు 834, హనుమాన్ల ఝాన్సీ, హనుమాన్ల రాజేందర్ రెడ్డి. ఓకే. వీళ్ళ యొక్క భూమి ఇది మెట్ట భూమి సార్. ఇది మెట్ట భూమి అంటే అగ్రికల్చర్ ల్యాండ్కు మాత్రమే ఈ భూమి వాడాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వీళ్ళు 70 ఎకరాల ల్యాండ్ కొన్నారు. సార్. దీనికి చరిత్ర మనకు తెలియాలి. ఓకే సార్. ఒక సిటిజన్ అయి ఉండి, అమెరికన్ సిటిజన్ కానీ వేరే దేశంలో ఒక సిటిజన్ అయి ఉండి కానీ, ఎన్ఆర్ అయి ఉండి, గ్రీన్ కార్డు హోల్డర్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఫెమా యాక్ట్ కింద, ఫెమా చట్టము 1999లో వచ్చింది. ఫెమా చట్ట ప్రకారము ఎట్టి పరిస్థితుల్లో ఒక గుంట భూమి కూడా కొనేటందుకు వీలు లేదు అని చట్టం చెప్తున్నది. ఇది ప్రొటెక్ట్ చేస్తుంది, రైతులను ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే బయట ఉన్న వాళ్ళు వ్యక్తులు డబ్బులు బాగా ధారాళంగా ఖర్చు పెట్టేసి అవసరం అనుకుంటే ఎంత ల్యాండ్ అయినా కొనొచ్చు అని చెప్పి ప్రొటెక్ట్ చేస్తూ, రైతులను ప్రొటెక్ట్ చేస్తూ చేసిన చట్టము 1999లో ఇది చేసిన చట్టం. ఒకటి. సెకండ్, హనుమాన్ల ఝాన్సీ మరి 70 ఎకరాల ల్యాండ్ కొన్నప్పుడు 2,17,000 కొన్నది, 1 ఎకరం అని చెప్పి. ఆమె భూముల ఎక్కడైతే మన వాళ్ళ డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్లో ధరణిలో చెక్ చేస్తే చూపిస్తున్నది 2,17,000 చొప్పున కొన్నారు. 2,17,000. నాకు తెలిసినంత వరకు వీళ్ళు కొన్నప్పుడు అప్పటి భూమి విలువ 20 లక్షలకు తక్కువ లేదు. 20 లక్షల కంటే దాదాపు 5-6 ఏళ్ల కింద ఉన్నప్పుడు, అంటే 18 లక్షలు తక్కువ కొన్నారు అన్నట్టు. 18 లక్షలకు ఎక్కడ పోయింది ఆ డబ్బు? ఇక్కడ అమౌంట్ మారడం అనేది కామన్. అమెరికా నుంచి అమౌంట్ తెచ్చినప్పుడు 18 లక్షలకు ఎకరం చొప్పున చూస్తే ఎన్ని ఎకరాలు అవుతుంది? 70 ఎకరాలకు 18 లక్షలు అంటే ఎంత అవుతుంది? మీరు ఇమాజిన్ చేయండి, ఎన్ని కోట్లు అవుతుందో చూడండి. ఈ డబ్బు ఎలా వచ్చింది? ఆమె ఈ అకౌంట్లో చూపించిందా? ఫస్ట్ చూపించిందా లేదా అనేది ఇంపార్టెంట్. మరి 18 లక్షలు చూపించకపోతే మరి ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇల్లీగల్ అమౌంట్. అది ఇల్లీగల్గా ఇండియాకు తీసుకొచ్చిన డబ్బు. అది ఎన్ని కోట్లు అవుతుంది? 20 కోట్లు అవుతుందా, 20 కోట్లు అవుతుందా, 30 కోట్లు అవుతుందా అనేది ఒక సెకండ్. ఫస్ట్ ఒక అభియోగం. సెకండ్, కొనకూడదు, చట్ట ప్రకారం కొనకూడదు, ఇది ఒకటి. మూడోది ఒకటి, మీకు ఈ భూమి కొనే ముందు ల్యాండ్ ఝాన్సీ రెడ్డి గారే కొన్నారని మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటంటే, అందుకే అకౌంట్ నెంబర్, ఖాతా నెంబర్ 833, గుర్తూరు విలేజ్, మండలము తొర్రూరు, మహబూబాద్ జిల్లా. ఆ మండలం, ఆ విలేజ్లో ఉన్న 833 ఖాతా నెంబరు, 834 ఖాతా నెంబరు వీళ్ళిద్దరి, వాళ్ళ భార్యాభర్తలే ఇవి. ఒకటి. సెకండ్, అసలు మనం ఒక భీమా మూలం ఎక్కడి నుంచి అనేది మనకు శోధన చేయాలి, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఝాన్సీ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఝాన్సీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూసుకుంటే ఈమె మూలాలు చెక్ చేస్తే లక్కిరెడ్డి బాలరెడ్డి అనేది ఈ మూలం. ఈ లక్కిరెడ్డి బాలరెడ్డి ఎవరు అంటే 2009లో ఆయనకు ఇంప్రీజ్మెంట్ అయింది. ఎన్ని సంవత్సరాలకు? 97 సంవత్సరాల కన్నా ఇంప్రీజ్మెంట్ చేశారు. తర్వాత $3 బిలియన్ 3 బిలియన్ ఆయన పే చేసి 10 ఏళ్ళ జైలు శిక్ష పడి 20 కోట్ల చనిపోయాడు ఆయన. ఇప్పుడు లేడు, చనిపోయాడు ఆయన. లక్కిరెడ్డి బాలరెడ్డి చనిపోయాడు. లక్కిరెడ్డి బాలరెడ్డి ఎలా మరి ఇంప్రీజ్మెంట్ అయింది? ఇల్లీగల్గా మానవుల రవాణా జరిగింది. ఇంతకుముందుకు మానవుల రవాణా ఇల్లీగల్ జరిగిందని చెప్పేసి మనకు తెలుసు. హరీష్ రావు చేసిండు, కేసీఆర్ చేసిండు, తర్వాత ఇంకో కొంతమంది ఎమ్మెల్యేలు చేసిండు, అమెరికాకి తీసుకెళ్ళాడు ఒప్పచెప్పినని మనం విన్నాము. ఫేక్ పాస్పోర్ట్లతో ఇది కూడా అలాగనే జరిగింది. ఫేక్ పాస్పోర్ట్లు కాదు, ఇల్లీగల్గా డంప్ చేశారు అక్కడికి. ఎవరిని చేసిండు? అమ్మాయిలను చేసిండు, ఎక్కువ మంది అమ్మాయిలను చేశాడు, అబ్బాయిలను చేశాడు. ఆయన అక్కడ హోటల్స్ పెడుతూ దాదాపు ఒక 70-80-90 హోటల్స్ పెట్టిండు. ఆ హోటల్స్లో పనిచేస్తుంది వీళ్ళందరినీ డంప్ చేయడం జరిగింది. తర్వాత కొంతమంది అటు ఇటు సెటిల్ అయిపోయారు, కొంతమంది వెళ్ళి సెటిల్ అయిపోయారు. అది ఓకే, అది సెకండరీ. ఈమెకు లక్కిరెడ్డి బాలరెడ్డి నుంచి అంత ఆస్తి నీకు ఎలా వచ్చింది? నీకు లక్కిరెడ్డి బాలరెడ్డికి ఉన్న సంబంధం ఏంటిది అని అడుగుతున్నా. దానికి ఆమె పత్రికాముఖంగా చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. ఆమె లక్కిరెడ్డి బాలరెడ్డికి నీకు ఉన్న సంబంధం ఏంటిది? నేను ఇప్పుడు మాట్లాడాను ఆ ఇష్యూ. లక్కిరెడ్డి బాలరెడ్డి గారికి ఉన్న ఆస్తి ఈమె మీదకి వచ్చిందని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? అది ఆమె చెప్పాలి. నాకు రాలేదు, లక్కిరెడ్డి బాలరెడ్డి నుంచి నాకు ఆస్తి రాలేదు అంటే ఎలా వచ్చింది నేను చూపిస్తా.
ఓకే అసలు లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంకేం సంబంధము ఫస్ట్ నేను అడుగుతున్నా లక్కిరెడ్డి బాలరెడ్డి మైలవరం కృష్ణా జిల్లా ఓకే ఆంచి నీకు ఉన్న సంబంధం ఏంటిది ఓకే అది బయట పెట్టాలి ఓకే ఈ ల్యాండ్ గురించి చెప్పాలి సార్ ఈ ల్యాండ్ గురించి మరి నీకు 18 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చావని చెప్పాలి సార్ ఇది నేను అడుగుతున్న ఇష్యూ తర్వాత దీని ఇష్యూస్ తర్వాత ఆమె ఏమి సమాధానం చెప్తుందో దాని బేస్ మీద నేను ఎవిడెన్స్లు తీసుకొచ్చి ఆమె ముందు పెడతాను